వెల్కమ్ టు S6 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. దేవినేని ఉమా కుమారెడ్డి వివాహ వేడుకల్లో తెలంగాణ సీఎం రేవంత్. సింహాచలం ఘటన దురదృష్టకరం, హోంమంత్రి అనిత. ప్రభుత్వ వైఫల్యంతోనే సింహాచలం దుర్ఘటన, వెల్లంపల్లి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి సేవలో రాజేంద్ర ప్రసాద్. సింహాద్రి అప్పన్న స్వామి చంద్రోత్సవంలో గోడకూలి 7 మృతి చెందడం దురదృష్టకరమని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. భారీ వర్షం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలను ఆమె పరిశీలించారు. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అనిత స్పష్టం చేశారు. నిజరూప దర్శనం రోజున ఎర్లీ మార్నింగ్ మనకి 2:33 మధ్యలోనే ఇన్సిడెంట్ అనేది జరిగింది. యాక్చువల్గా ఇన్సిడెంట్ కూడా 2 o'clock చాలా హెవీ రైన్ ఒకటి స్టార్ట్ అయింది. అందరికీ తెలుసు, చాలా పెద్ద గాలి దుమారంతో చాలా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే వచ్చింది. ప్రాథమిక నివేదిక ప్రకారం వర్షం ఏదైతే వచ్చిందో వాటర్ అంతా కూడా ఆ లూజ్ వాటర్ అంతా కూడా కొంచెం లోపల దిగి ఆ గోడ కూలింది అన్నది ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చిన నివేదిక. ఇంకా కూలంకషంగా మా వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అక్కడ 300 రూపీస్ క్యూ లైన్ ఉంది. ఆ క్యూ లైన్ అక్కడ జస్ట్ కరువు ఉంటుంది అనమాట. అంతవరకు అంత హెవీ క్రౌడ్ కూడా లేరు. ఫస్ట్ కరువు మూలాన ఒక జస్ట్ కొంచెం క్రౌడ్ అక్కడ ఉన్నారు. అది మూవ్ అవుతూనే ఉన్నారు. ఎక్కడ కూడా మనకి ఆగిపోవడం కానీ అంటున్నది ఏం లేదు. చాలా అన్ఫార్చునేట్ థింగ్, ఆ గోడ పడిపోవడం వలన సుమారుగా 7 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అందులో 4 పురుషులు ఉన్నారు, 3 స్త్రీలు ఉన్నారు. ఇంకా మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఈ సంఘటన జరిగినది అని తెలిసిన వెంటనే ఇమీడియట్గా SDRF బృందాలు, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్న వాలంటీర్స్ చిన్నపిల్లలైనా వాళ్ళకి చేతులైతే దండం పెట్టాలి. నిజంగా వాలంటీర్స్ అయితే ఇమీడియట్గా కొంతమందిని బయటకు తీసుకొచ్చి అప్పటికప్పుడు హాస్పిటల్ కూడా తరలించారు. NDRF టీం కూడా ఆన్బోర్డ్ అయింది. NDRF టీములు 2, SDRF టీంలో ఒక 2, ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు. ఈ మొత్తం అంతా క్లియర్ చేస్తున్నారు అందరూ కూడా. నిజంగా చనిపోయిన వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ప్రగాఢమైన సంతాపం తెలియజేసుకుంటున్నాం. గవర్నమెంట్ తరఫున కూడా మ్యాక్సిమం అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. కేవలం ఈ భారీ వర్షము అదేవిధంగా ఈ గాలి దుమారం వల్ల మ్యాక్సిమం జరిగిన ఇన్సిడెంట్, ఇది ఒక యాక్సిడెంట్. దయచేసి ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ అన్ని వస్తాయి. అన్ని యాంగిల్స్ మేము దర్యాప్తు చెప్తామండి. ఇది ఏ టైంలో కన్స్ట్రక్ట్ జరిగింది, ఏ స్కీమ్లో కన్స్ట్రక్ట్ జరిగింది, ఎవరు కాంట్రాక్టరు, ఎవరు ఇంజనీరు, ఎవరు క్వాలిటీ కంట్రోల్ ఎవరు చేశారు, ఎవ్రీథింగ్ మేము ఇందులో ఎంక్వైరీ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు, ఈజీగా వదిలేయాల్సిన అవసరం ఏం లేదు. ఇందులో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది. అన్ని కోణాల్లో నుంచి కూడా మేము విచారణ జరుపుతాం. ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులను కఠినంగా శిక్షించే ప్రక్రియ గవర్నమెంట్. ఇప్పుడు ఇంకా మేము ఐడెంటిఫై చేసుకుంటున్నాం. కంపల్సరీగా గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఇంజురీస్ అరౌండ్ ఒక 3 members అని ఇంకా మనకి లిస్ట్ వస్తుంది. దేవస్థానం అధికారులు నిర్లక్ష్యమే. ఎందుకంటే ఒకసారి ఎంతమంది భక్తులు వస్తారని తెలిసి సరైన ప్రికాషన్స్ తీసుకోలేదు. నేను ప్రికాషన్స్ విషయంలో ఒక 2 days బ్యాక్ 3 days బ్యాక్ అంటే ఈ క్యూ లైన్లు మొత్తం ఆ క్యూ లైన్ అన్నీ మేము చెక్ చేసుకోవడం జరిగింది. ఇది అన్ఫార్చునేట్ థింగ్. అక్కడ గోడ
ఉంది, గోడ ఉంది. ఆ గోడ పిల్లర్తో కట్టాడా, సిమెంట్తో కట్టాడా, బ్రిక్తో కట్టాడా అన్నది ఎవరు కూడా మేము చూసుకోవడానికి. కానీ విషయం ఏంటవుతుందంటే అక్కడ విపరీతంగా వర్షం పడింది. మీకు తెలుసు, మీరు ఆ టైంలో ఉన్నారు. నేను కూడా వర్షంలో తడుచుకుని దర్శనం చేసుకుని వచ్చాను. నేనే కాదు, పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా వర్షంలో తడుచుకుని వెళ్ళారు. భారీ వర్షం తడుచుకుని వెళ్ళాను. ఈ వర్షం నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది గోడ కూలిందని. 1 or 2 ఇంజురీస్ అన్నారు. అయినప్పటికీ కూడా నేను వచ్చి చూస్తానని చెప్పి నేను పుట్అవుట్ వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఇక్కడే ఉండడం జరిగింది. అంటే ఎక్కడ కూడా రెస్క్యూ ఆపరేషన్స్లో కానీ నిర్లక్ష్యం వహించడం కానీ ఎక్కడ కూడా నేను చేయలేదు. ఇమీడియట్గా క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి మేము పంపించడం జరిగింది. మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. ప్లీజ్ మిగతా అన్ని కార్యక్రమాలు చూసుకోవాలి. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి వివాహ వేడుకలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. నూతన వధూవరులు నిహార్ సాయి నర్మదను ఆశీర్వదించారు. వివాహ వేడుకల్లో నారా భువనేశ్వరి, మంత్రి లోకేష్ సహా పలువురు మంత్రులు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ముందుగా వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు విజయవాడ చేరుకున్న రేవంత్ కు మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి స్వాగతం పలికారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రతిపాడు నియోజకవర్గ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తల సమావేశంలో మంత్రి ఆర్ నిమ్మల రామానాయుడు పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో ప్రతిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్లతో కలిసి పాల్గొనడం జరిగింది. అమరావతి పునర్నిర్మాణ సభ విజయవంతం చేయడం కోసం అందులో ప్రతి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున మనందరం కూడా భాగస్వాములు కావాలనేటువంటి ఆలోచనలో భాగంగానే ఈరోజు మన నియోజకవర్గం మేము కూడా రావడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాం. ఆ రోజు 2014 సంవత్సరంలో ఎవరు ఊహించినటువంటి స్థితిలో ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితులు, కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఎక్కడుందో కూడా చెప్పకుండా విభజన జరిగినటువంటి స్థితిలో రాష్ట్రాన్ని విభజిస్తే నీటి సమస్యలు ఏ రకంగా సాగు రంగంలో వస్తాయనేటువంటి విషయాల మీద కూడా కనీసం ఆలోచన కూడా చేయకుండా ఆ రోజు రాష్ట్రాన్ని విభజన చేసినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు రాష్ట్రం ఏకమొత్తంగా ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి లాంటి ఒక పరిపాలన దక్షత, ఒక అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి రాష్ట్రానికి అవసరమని చెప్పి ఆ రోజు 2014లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా మనందరం కూడా గెలిపించుకోవడం జరిగింది. ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేనిటువంటి విధంగా, ఎందుకంటే ఆ రోజు ఒక్క మాట మీద 33,000 ఎకరాలు, ఒక చిన్న లాఠీ చార్జీ లేకుండా, చిన్న పోలీస్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మరి ఇలా పెద్ద ఎత్తున రాజధానికి రైతులు తమ విలువైనటువంటి భూములు త్యాగం చేసి ఇచ్చారని అంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసం. ఆ రోజు నేను కూడా అసెంబ్లీలో ఉన్నాం 14-19లో. రాజధానికి కనీసం 30,000 ఎకరాలు పైబడి ఉండాలని అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ప్రతిపక్షంలో. ఆయన గాని, ఆయన దగ్గర ఉన్నటువంటి నాయకులు గాని అందరూ కూడా చెప్పారు పదే జగన్మోహన్ రెడ్డి మగోడు, అందుకే రాజధానిలో ఇల్లు కట్టుకున్నాడు, ఒక్క అంగుళం కూడా అమరావతి కదలదు అని చెప్పి ఆ రోజు 2019 ఎన్నికల ముందు మనందరినీ కూడా నమ్మించి మోసం దగా ఏ రకంగా అధికారంలో వచ్చాక చేశాడో మేము గుర్తు చేసుకోవాలన్నటువంటి పరిస్థితి ఉంది. అమరావతి కాదు 3 ముక్కలు అన్నాడు. కొన్ని 3 ముక్కలైనా ఎక్కడ ఒక ఇటు ముక్క పెట్టాడంటే అది లేదు, అమరావతి లేదు, అటు 3 ముక్కలు లేవు. ఆ రకంగా మళ్ళీ రాష్ట్రానికి రాజధాని ఏది అని అంటే
ఒక విద్యార్థిని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేనటువంటి స్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దిగజారు చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. మరి అటువంటి స్థితి నుంచి మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళీ ఈరోజు ఒక ప్రజా ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక ప్రజా ప్రభుత్వం ఈరోజు మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అమరావతి రాజధానిని మళ్ళీ భవిష్యత్తులో, ఎందుకంటే చాలా మంది ఇప్పటికీ ఈ యొక్క ప్రతిపక్షం వాళ్ళు అమరావతికి 1,00,000 కోట్లు పెట్టుబడి కావాలి, ఎక్కడి నుంచి అని. అమరావతికి ₹1 కూడా రాష్ట్ర బడ్జెట్ నుంచి అవసరం లేదు. అమరావతి ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. అది అమరావతి నుంచే 1,00,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తాయి అన్నటువంటి విషయం తెలిసి కూడా ప్రజలు ఏమార్చి మళ్ళీ మోసం దాగా చేయడానికి, అంటే ఒక్క అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమవుతుంది అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన మొట నిత్యం చేసేటువంటి పని. మరి అటువంటి అమరావతి రాజధాని మళ్ళీ పునర్నిర్మాణం మరి రేపు నరేంద్ర మోడీ గారి యొక్క మరి చేతుల మీదకి పునర్నిర్మాణం ఏదైతే ప్రారంభిస్తున్నారో దాంట్లో ఖచ్చితంగా మనందరం కూడా మన కుటుంబ సభ్యులతో మనందరం కూడా భాగస్వాములు అవ్వాలి. పిసిసి రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మే 2న ప్రధాని మోడీ అమరావతి పర్యటన నేపథ్యంలో ఉద్గండ రాయనిపాలెంలో 2015లో ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో పర్యటిస్తారని షర్మిల ప్రకటించారు. అప్రమత్తమైన పోలీసులు షర్మిలను విజయవాడలోని ఆమె నివాసంలో గృహ నిర్బంధం చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల తనను ఎందుకు గృహ నిర్బంధం చేశారో చెప్పాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తనను వెళ్లనివ్వాలంటూ ముందుకు వెళుతుండగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్వల్ప తోపులాట జరిగింది. కాసేపటి తర్వాత ఆమె రోడ్డు మార్గంలో విజయవాడలోని పార్టీ కార్యాలయానికి వెళ్లారు. రాజధాని అమరావతిపై కాంగ్రెస్ పార్టీ కమిటీ వేస్తేనే కూటమి ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని షర్మిల ప్రశ్నించారు. విజయవాడలో ఒక మహిళ మీద, అది కూడా కాంగ్రెస్ పార్టీ చీఫ్ మీద పోలీసుల జుల్ము జరిగింది. దీనికి చంద్రబాబు గారు, హోమ్ మినిస్టర్ గారు సమాధానం చెప్పాలి. ఈ జులుం మా మీద ఎందుకు జరిగింది? నన్ను హౌస్ అరెస్ట్ ఎందుకు చేయాలనుకున్నారు? 2 రోజులైంది మా పార్టీ తరపున అమరావతి క్యాపిటల్ కమిటీ వేసుకున్నాం. మనకు రాజధాని అమరావతి కాబట్టి ఆ రాజధాని మీద యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోవాలి, అమరావతి రాజధాని మీద రీసెర్చ్ చేయడం అయితేనేమి, యాక్షన్ ప్లాన్ అయితేనేమి, పార్టీ తరపున మేము చేయాల్సిన కార్యక్రమాలు అయితేనేమి, అడగాల్సిన ప్రశ్నలు అయితేనేమి, ఇవన్నీ చూసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అమరావతి క్యాపిటల్ కమిటీని వేసింది. ఇది 28వ తేదీన వేశాము. ఈ రోజు 30వ తేదీ. మేము ఒక కమిటీని వేసుకుంటేనే మీకింత భయం అయితే మరి మీరు ఏమి దాచిపెట్టాలని చూస్తున్నారు? ఈ రోజు కార్యక్రమము కేవలం నేను పార్టీ ఆఫీసుకు వెళ్లి అక్కడ మోడీ గారు అమరావతికి వస్తున్నారు కాబట్టి మా యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి అని డిస్కస్ చేయడానికి నేను ఆఫీసుకు బయలుదేరితే కూడా నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. ఆ తర్వాత కూడా మోడీని అడగాల్సిన ప్రశ్నలు ఏమిటి అని మా కమిటీ అధ్యయనం చేసింది కాబట్టి, రీసెర్చ్ చేసింది కాబట్టి మేము మోడీ గారిని ఏమి డిమాండ్ చేయాలనుకుంటున్నాము ఇవన్నీ కూడా నేను ఆఫీస్ కు వెళ్లబోయే మీటింగ్ లో డిస్కస్ చేద్దామని వెళ్ళబోతే ఈ రోజు నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. ఏమండి, మన ఆంధ్ర రాష్ట్రంలో పబ్లిక్ ఇష్యూస్ గురించి మాట్లాడకూడదా? మీటింగ్లు పెట్టుకోకూడదా? ఏదైనా మీటింగ్లు ప్లాన్ చేస్తే హౌస్ అరెస్ట్ చేస్తారా? ఇదే కూటమి వైఖరియా? ఇలాగే ఉండబోతుందా? వ్యాన్లు పోలీసులను దించారు. మేము కాదు కదా ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తున్నది. మేము కాదు కదా ఇక్కడ ప్రజలకు అన్యాయం చేస్తున్నది. ఎవరు చేస్తున్నారు? ఒక స్పెషల్ స్టేటస్ విషయంలోనైనా, ఒక పోలవరం విషయంలోనైనా, ఒక రాజధాని విషయంలోనైనా ఎవరు అన్యాయం చేస్తున్నారండి? కనీసం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మేము కనీసం ప్రశ్నించడానికి, మేము మీటింగ్లు పెట్టుకుని యాక్షన్ ప్లాన్ ఏంటో డిసైడ్ చేయడానికి కూడా మాకు అధికారం లేదా? మేము అమరావతి క్యాపిటల్ కమిటీని వేస్తేనే మీకంత భయం అయితే ఇక మేము ఏదైనా ప్రొటెస్ట్ చేయాలనుకుంటే ఇక అసలు మమ్మల్ని చంపేస్తారో ఏమో. దేనికి వాడతారో మీ పోలీస్ ఫోర్స్ ని? దేనికి వాడాలనుకుంటున్నారు? మీకు గులాంగిరి చేయించుకోవాలనుకుంటున్నారా? కూటమి సర్కార్ ఆన్సర్ చెప్పాలి. ఇది చాలా చాలా అన్యాయం. ఇంకోసారి నెవర్ డూ దిస్. మీ పోలీసులు వచ్చారు, నన్ను హౌస్ అరెస్ట్ చేశారు, ఆ క్రమంలో నా మీద చెయ్యి కూడా వేశారు. దిస్ ఇస్ నాట్ రైట్. మహిళల మీద దిస్ కెనాట్ బి టాలరేటెడ్. ఇది మీకే అవమానకరం. నెవర్ ఎవర్ డూ దిస్ అగైన్. హౌస్ అరెస్ట్లు ఎందుకు చేస్తారండి? మాకు ఏ హక్కు లేదండి? ధర్నాలు చేసుకునే హక్కు లేదా? ప్రొటెస్ట్లు చేసే హక్కు లేదా? ప్రజల తరపున ప్రశ్నించే హక్కు లేదా? నియంతల్లా మారకండి. దిస్ ఇస్ నాట్ రైట్. మీకున్నది పోలీస్ ఫోర్సు, లా అండ్ ఆర్డర్ కాపాడడానికి. ఇప్పటికే మహిళల మీద జరిగే అత్యాచారాలలో ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. మీ శ్రద్ధ, మీ దృష్టి అంతా ఆడవాళ్ళను రక్షించడంలో పెట్టండి, ఆడవాళ్ళ మీద చేతులు చేసుకోవడంలో కాదు. ఇది అన్కాన్స్టిట్యూషనల్ కాదా? కాన్స్టిట్యూషన్ నాకు రైట్ ఇవ్వలేదా? నా ఇంటి నుంచి నేను బయటికి పోవడానికి పోలీసుల పర్మిషన్ కావాలా?
కూటమి ప్రభుత్వం కావాలి. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి చంద్రోత్సవంలో పాల్గొని స్వామివారి నిజరూప దర్శనం కోసం వెళ్లిన భక్తులు 7 గోడకూలి దుర్మరణం చెందడం దురదృష్టకరమని దేవాదాయ శాఖ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. సింహాచలం దుర్ఘటనకు ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే కారణమని హైదరాబాద్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన స్పష్టం చేశారు. సింహాచలం ఆలయంలో ఏటా ఆనవాయితీగా జరిగే చందనోత్సవాన్ని నిర్వహించడంలోనూ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, కూటమి పార్టీలు హిందువులను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయని, దేవాలయాల సంరక్షణ వాటి అభివృద్ధితో పాటు హిందువుల మనోభావాలు కాపాడడంలో ఈ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని అన్నారు. హిందువులు ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి సౌకర్యాలు కల్పించడంలో కానీ పూర్తిగా కూడా నిర్లక్ష్యం వహిస్తుంది. దీనికి ఉదాహరణగా చెప్పాలంటే మనం 2014 నుంచి 19 వరకు కనుక చూసుకుంటే ఆ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా కృష్ణ పుష్కరాలని చెప్పని విజయవాడ నగరంలో ఎన్ని దేవాలయాలు కూల్చేశారు. ఆ దేవతామూర్తులని మున్సిపల్ కార్పొరేషన్ వ్యాన్లలో తరలించడం మనం చూసాం. మున్సిపల్ చెత్త బండుల్లో దేవుడి విగ్రహాలు తీసుకెళ్లిన పరిస్థితి 2014 నుంచి 19 టైంలో చూసాం. అలాగే గోదావరి పుష్కరాల్లో దాదాపుగా సుమారుగా 29 మంది పబ్లిసిటీ పిచ్చి కోసం 29 మంది చనిపోయడం చూశాం. ఇలా దుర్మార్గంగా కూటమి ప్రభుత్వం వచ్చిందంటే హిందూ భక్తులందరికీ కూడా చనిపోవడం అనేది ఒక ఆనవాయితీగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. అదేవిధంగా ఈరోజు సింహాచలంలో 7 చనిపోవడం అనేది ఇది ఎంతవరకు సమంజసం? కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏర్పాట్లు సింహాచలం దేవాలయంలో ఎందుకు ఏర్పాట్లు చేయలేదు? ఏదో చంద్రోత్సవానికి చంద్రబాబు గారు వస్తారు, పవన్ కళ్యాణ్ గారు వస్తారు, వీఐపీలు వస్తారని చెప్పని అడావుడిగా నాసు రకంతో ఒక గోడ నిర్మించారంట. అది 4 రోజుల్లో గోడ నిర్మించారంట. భక్తులు చనిపోవాల్సిన పరిస్థితి. అంటే లక్షలాది మంది భక్తులు వచ్చేటప్పుడు కనీసం నిర్మాణాలు చేపట్టే దాంట్లో క్వాలిటీ కానీ టైం కానీ చూసుకోవాల్సిన పని లేదా? పని లేదా అంటున్నా. వీళ్ళు చందనోత్సవం మీటింగుల్లో చేసేది ఏంటంటే రివ్యూ మీటింగ్ ఒకసారి జరిగింది. ఆ మీటింగ్లో ఎమ్మెల్యేలు నాకు టికెట్లన్నీ, మీకు టికెట్లన్నీ, మాకు పాసులన్నీ, మాకు గౌరవం లేదని చెప్పని సాక్షాత్తు అక్కడ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి గారు మాట్లాడారు. ఆల్రెడీ వాళ్ళు టికెట్లు పాసుల కోసం మాట్లాడారు తప్ప భక్తుల సౌకర్యాల్లో కానీ భక్తుల అక్కడ అవసరానికి కావాల్సిన పనుల్లో కానీ ఎక్కడా కూడా చొరవ చూసిన పరిస్థితి లేదు. హోమ్ మినిస్టర్ అదే జిల్లాలో ఉంటారు. అదేవిధంగా మన ఎవరో రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారంట అక్కడ. మరి ఎండోమెంట్ మినిస్టర్ గారు వెళ్ళారో వెళ్ళలేదో తెలియదు. కనీసం అక్కడ మహిళలు చెప్తున్నారు, ఈరోజు టీవీలో చూస్తుంటే మనకు అర్థమవుతుంది, కనీసం బాత్రూమ్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయలేదు ఈ కూటమి ప్రభుత్వం అనేది అక్కడున్న భక్తుల నుంచి వచ్చిన ఆవేదన. ఇందులో ఏదో అపచారం జరిగిందని మాత్రం మాకు అర్థమవుతుంది. డెఫినెట్ గా ఈ కూటమి ప్రభుత్వం దేవాలయాల దాంట్లో కానీ హిందూ దేవుళ్ళలో కానీ హిందూ భక్తుల్లో ఏదో అపచారం జరుగుతుందని మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే మొన్నటికి మొన్న ముక్కొట్టినాడు, దాదాపు 4 నెలల వస్తుంది ఇంచుమించుగా. ఎప్పుడు కూడా తిరుపతి చరిత్రలో ఎప్పుడైనా తిరుపతి చరిత్రలో 6 చనిపోయిన పరిస్థితి చూసామా? 6 చనిపోయారు. దాదాపు 40 మంది పైన పడి వాళ్ళందరికీ కూడా వివిధ రకాలుగా ఇబ్బందులు పడి వాళ్ళ ప్రాణాలు ఏం కోల్పోలేదు. అది వచ్చినప్పుడు కూడా కనీసం ఈ సింహాచలం చంద్రోత్సవానికి మనం బాధ్యత తీసుకోవాలని చెప్పని కనీసం కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరం, చాలా బాధాకరం. నేను గౌరవ డిప్యూటీ సీఎం గారికి మీ ద్వారా కోరుకుంటున్నాను, జరగని అపచారానికి మీరు దీక్షలు చేశారు, చాలా బాగానే ఉంది పని, దీక్షలు చేశారు. అది జరిగిందా జరగలేదో వెంకటేశ్వర స్వామి ఆ కోర్టులో తీర్పులు చెప్తాయి. కానీ ఇప్పుడు జరిగిన అపచారాలు, టీటీడీలో 6 చనిపోయారు, సింహాచలంలో ఇప్పటికి 7 చనిపోయారు. ఇప్పుడు చేయాలి మీరు దీక్షలు, ఇప్పుడు చేయాలి మీరు సంప్రోక్షణలు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. ఆలయ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి సువర్ణ పుష్పార్చన పూజలో రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
యాదగిరిగుట్ట నరసింహస్వామి గారు పిలుపు మేరకు ఎన్నో సంవత్సరాల తర్వాత నేను ఏమీ కట్టకముందు స్వామివారిని దర్శించుకున్నాను. అప్పుడు ఈ రోజున నా మిత్రుడు రవి పిలవడంతో ఇవాళ మళ్ళీ స్వామివారి దర్శనం వారి పుణ్యంతో చక్కగా దర్శనం చేపించారు. మళ్ళా నాకు పాత రోజులు గుర్తొచ్చినాయి. కానీ ఇంత గొప్పగా డెవలప్ చేసి ఇంత అద్భుతంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దారు. నాకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను. ఎందుకనంటే ఇది మన ఇల్లు, మన ఇంట్లో ఒక స్వామిని మనం మరి ప్రత్యేకంగా తీర్చిదిద్దుకున్నామని మన భావన నాది. మీ అందరికీ తెలుసు, తిరుమల కొండ మీద కాటేజ్ కట్టిన ఏకైక నటుడిని నేను. అది స్వామివారి భిక్ష. అలాగే ఇవాళ స్వామి కూడా ఇవాళ నన్ను పిలిచారు ఇక్కడికి. మరి ఆయన ఆదేశం ఏముంటుందో నాకు తెలియదు. ఏది ఏమైనా ఇవాళ స్వామివారి దర్శనం యాదగిరిగుట్ట మరిచిపోలేని మధురానుభూతి. అంత అద్భుతంగా తయారు చేశారు ఇక్కడ. ఈ గుడి ఇలా తయారవడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా నా మనఃపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను మళ్ళీ ఊపిరి ఉన్నంత వరకు ఇక్కడికి వచ్చి స్వామివారి సేవ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోవింద. రాంపచోడవరం డివిజన్ అక్రమ నాటుసారా స్థావరాలపై దాడి. దేవీపట్నం మండలం చిన్నబియ్యంపల్లి గ్రామంలో అక్రమ నాటుసారా స్థావరాలపై దాడి నిర్వహించిన దేవీపట్నం ఎస్ఐ షరీఫ్. ఈ దాడిలో నాటుసారా తయారీకి సిద్ధంగా ఉన్న పులిసిన బెల్లపు బుట్ట, 400 లీటర్ల దృశ్యం, నాటుసారా తయారీకి ఉపయోగించే సామాగ్రిని తగలబెట్టిన ఎస్ఐ షరీఫ్ మరియు సిబ్బంది. నాటుసారా అమ్మినా, తయారు చేసిన వారికి సహకరించిన మరియు గ్రామాల్లో బెల్ట్ షాపులు, పేకాట, కోడిపందాలు, చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహించిన అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపిన ఎస్ఐ షరీఫ్. నేను మీ దేవీపట్నం ఎస్ఐ షరీఫ్ని. దేవీపట్నం మన పిఎస్ పరిధిలో అక్రమ నాటుసారా కానీ, బెల్ట్ షాపులు కానీ, ఇప్పటివరకు నాటుసారా వ్యాపారాలు చేసే 11 మందిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరిగింది. 13 కేసుల్లో 14 మంది అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే 300 లీటర్లు సీజ్ చేయడం జరిగిందండి. ఈ బెల్ల పూట అనేది సుమారుగా 3000 లీటర్లు ధ్వంసం చేయడం జరిగింది. అలాగే 20 బెల్ట్ షాపులపై కేసులు నమోదు చేసి 20 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. మన పిఎస్ పరిధిలో ఎవరు నాటుసారా కానీ, బెల్ట్ షాపులు నిర్వహించిన లేదా అక్రమ కలప రవాణా చేసిన ఇటువంటి సాంఘిక కార్యక్రమాలు, పేకాట, పొడిపందాల్లో పాల్గొంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామండి. వారిపై ఉన్న కేసులను పరిగణనలో తీసుకుని ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టి వారిపై షీట్లు కానీ, పీడీ యాక్ట్లు ఈ రెంట్లో ఏది అప్లికేబుల్ అయితే వాటిని మేము ప్రాసెస్ చేస్తామండి. మహాప్రభు, ఓ కూటమి ప్రభుత్వ పాలకులారా, మా రోడ్లో ఇంకా ఎంతమంది ప్రమాదాలకు బలి అవ్వాలి? ఏలేశ్వరం, అడ్డతీగల మండలాల మధ్యలో రమణీయపేట నుండి గుంటవానిపాలెం, జే అన్నవరం వరకు 15 కిలోమీటర్ల పరిధిలో గత తెలుగుదేశం ప్రభుత్వం నుండి వైఎస్ఆర్ ప్రభుత్వం పాలన పోయి మళ్లీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నా పట్టించుకొని పాలక కూటమి ప్రభుత్వం. కాకినాడ జిల్లా సీతారామరాజు జిల్లాల ప్రధాన మెయిన్ రోడ్. ఈ రోడ్డులో ఒక ఎమ్మెల్సీ, 2 ఎమ్మెల్యేలు ప్రయాణించే ప్రధానమైన రోడ్. కనీసం మీ అందరికీ కళ్ళు కనిపిస్తున్నాయా?
కనిపిస్తే ఎందుకు ఈ రోడ్డును పట్టించుకోవడం లేదు? గత 6 నెలల క్రితం ఈ రోడ్డు వేస్తారా, గోడ కట్టమంటారా అని సిపిఐ ఎంఎల్ నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి నారా లోకేష్ వారికి వారి కార్యాలయాలకు వెళ్లి లెటర్ పూర్వకంగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది అని తెలియజేశారు. రోడ్ల పట్ల నిర్లక్ష్య వైఖరి నశించాలి. రోడ్ల పట్ల ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి. 10 సంవత్సరాల నుంచి రోడ్ల గురించి పట్టించుకోవాలి ప్రభుత్వం. పిఎంఎల్ ఆర్గనైజింగ్ కమిటీ రాష్ట్ర కార్యదర్శిని. ప్రధానంగా ఏలాశ్రం నుండి జయన్నవరం వరకు ఉండేటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు 10 సంవత్సరాల నుంచి చెడిపోయింది. ప్రధానంగా రమణయ్యపేట నుంచి జయన్నవరం వరకు కూడా గోతులతో 10 సంవత్సరాల నుండి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేక మంది గర్భిణీ స్త్రీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ గోతుల్ని ముయ్యమని ఎన్నోసార్లు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళే ధర్నాలు చేశారు, నిరసన చేశారు గతంలో. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం నాయకులు నిద్రపోతున్నారా, వాళ్ళ కళ్ళు కనిపించలేదా అని సిపిఎంఎల్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తూ ఉంది. ఎందుకంటే మీరు ఎమ్మెల్యే అవ్వకముందు ఇదే రోడ్డు మీద ధర్నా చేశారు. మీరు ధర్నా చేసి ఇవాళ మీరు నిద్రపోతున్నారు. సంవత్సరం అయింది. సంవత్సరం బట్టి నుంచి కూడా మీరు ఇవాళకే కూడా ఈ గోతుల గురించి కనీసం పట్టించుకోలేదు. రోడ్లు వేయటం లేదంటే మీ యొక్క నిర్లక్ష్య వైఖరి. మేము పవన్ కళ్యాణ్ గారిని కలిసాం, అలాగే లోకేష్ గారిని కలిసాం, చంద్రబాబు నాయుడు గారిని కలిసాం. వీళ్ళందరికీ వినతి పత్రాలు ఇచ్చి ఈ వేళకి 6 నెలలు సుమారు అవుతుంది. వాళ్ళు అత్తమాని కూడా ఫోన్లు రోడ్డు వేస్తున్నారట కదా, రోడ్డు అంతా కూడా లైన్ అయిపోయిందట కదా అని అక్కడి నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయి తప్ప ఇక్కడ రోడ్డు వేసిన వాళ్ళు లేడు. ఏంటి ఈ యొక్క సుధాకర్ ఇన్ఫో వాళ్ళు కాంటాక్ట్ తీసుకుని వాళ్ళు వదిలేశారా, వాళ్ళు వేస్తారా, లేకపోతే వేరే వాళ్ళు కాంటాక్ట్ ఇస్తున్నారా, అసలు ఈ రోడ్డు వేస్తారా వేయరా ఏంటి అని తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక ఎమ్మెల్సీ వెళ్తాడు, 2 ఎమ్మెల్యేలు వెళ్తారు, ఇంకా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ రోడ్డుని వెళ్తున్నారు. ఇది అల్లూరు సీతారామరాజు జిల్లాకి అలాగే కాకినాడ జిల్లాకి ప్రధానమైన రోడ్డు. ఈ రోడ్డు ఏజెన్సీకి శవద్వారం అయినటువంటి రోడ్డుని ఈ అధికారులు మరి ఎందుకు పాలకులు నిద్రపోతున్నారో మాకు అర్థం అవటం లేదు. అంటే ఈ అధికార పార్టీ నాయకులకి ఏమైనా ఫార్మాలిటీలు కుదరలేదా ఈ రోడ్డు కాంట్రాక్ట్లో వేసే వాళ్ళకి? కృష్ణా జిల్లా మచిలీపట్నం నందు వర్క్ బోర్డుపై అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జాతీయ పార్టీ మరియు రాష్ట్ర పార్టీ సూచన మేరకు ఈ రోజు వేమూరి వెంకట సుబ్బయ్య కళ్యాణ మండపం మచిలీపట్నం నందు జరిగిన వక్ఫ్ బోర్డు చట్టంపై అవగాహన సదస్సులో పాల్గొన్న డాక్టర్ ముల్లపూడి రేణుక. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి రవికిరణ్, మైనారిటీ మోర్చా రాష్ట్ర జనరల్ సెక్రటరీ సయ్యద్ బాషా, బీజేపీ నాయకులు జిల్లా కన్వీనర్ పి కృష్ణకాంత్, జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా కన్వీనర్ శేషుకుమార్, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు మైనారిటీ మోర్చా తదితర నాయకులు పాల్గొన్నారు. భారతదేశం సమగ్రంగా ముందుకు వెళ్ళాలి అంటే అన్ని వర్గాలు అన్ని దగ్గర అభివృద్ధి, సమగ్రమైనటువంటి అభివృద్ధి జరిగితేనే ముందుకు మనం ఏదైతే కలలు కంటున్నామో, ఏదైతే మన నినాదం ఉందో వికసిత్ భారత్, అది సాధించాలి అంటే సమాజంలో ఉన్న అన్ని వర్గాలు బాగుండాలి, సంతోషంగా ఉండాలి, అభివృద్ధి చెందాలి అనేటువంటి ఆలోచనతో వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు, మరొక వైపు సంక్షేమ కార్యక్రమాలు, మరొక వైపు విప్లవాత్మకమైనటువంటి మార్పులు. ఏదైతే దశాబ్దాలుగా 1-2 శతాబ్దాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు కూడా ఇవాళ మనం పరిష్కారం చేస్తున్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి మార్పులు వచ్చినటువంటి సందర్భంలో వీటన్నిటిని కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజలకు చెప్పాలి. చెయ్యటం ఎంత ముఖ్యమో చేసింది చెప్పుకోవడం అంతకన్నా ముఖ్యం రాజకీయాల్లో. లేనట్లయితే మనం చేసిన పని తెలుస్తుందిలే అనుకునే అప్పటికి మనకి జరగవలసినటువంటి నష్టం 10 చేసి నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఏదైతే ఇంతకు ముందు రవికిరణ్ గారు చెప్పారు, చాలా అంశాలు వారు స్పృశించారు. ఈ యొక్క చట్టం గురించి కూడా ఎలా ఉంది అవన్నీ కూడా వారు చెప్పారు. మనకి చాలా చారిత్రాత్మకమైనటువంటి బిల్స్ను మనం ప్రవేశపెట్టడం జరిగింది. ఒక మహిళా బిల్ కానీ, అయోధ్య రామ మందిరం నిర్మాణం కానీ, మరి పౌరసత్వ సవరణ చట్టం కానీ, అలాగే ట్రిపుల్ తలాక్ బిల్ కానీ, ఇవాళ వచ్చినటువంటి ఈ యొక్క వక్ఫ్ బిల్ అమెండ్మెంట్స్ కానీ, అమెండ్మెంట్ యాక్ట్ కానీ, మరి ఆ రోజు కూడా ఇదే ప్రచారం చేశారు. ఒక్కసారి మీరు ముందుకెళ్ళండి. మన పౌరసత్వం సవరణ చట్టం తీసుకొచ్చినప్పుడు కూడా ఇదే కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ప్రచారం చేశారు. మళ్ళీ ముస్లింలందరికీ కూడా పౌరసత్వం కోల్పోతారు, దేశ బహిష్కరణ చేస్తారు అని చెప్పి ఎక్కడెక్కడ మతపరమైనటువంటి విద్వేషం కలిగించాలో ఆ ప్రాంతాల్లో సృష్టించి అక్కడ భయాందోళనలు క్రియేట్ చేసి అక్కడ రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన చేసినటువంటి పార్టీ కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ.
అదే మాదిరిగా తర్వాత మనం చూసాం, మనకి ట్రిపుల్ తలాక్ బిల్ వచ్చింది. ట్రిపుల్ తలాక్ విషయంలో కూడా సేమ్ మళ్ళీ ఇప్పటిలాగానే ఇప్పుడు ఎలా అయితే అక్కడక్కడ అడప మనం చూస్తున్నామో నిరసనలు ఆ రోజు కూడా చేశారు. కానీ ఎక్కడ కూడా ఇస్లాంలో మన దేశంలో తప్ప ఎక్కడ కూడా ట్రిపుల్ తలాక్ అనేటువంటిది 3 సార్లు వాట్సాప్లో చెప్పినా ఫోన్లో చెప్పినా అది వ్యాలిడ్ అవుతుంది అనేటువంటిది ఎక్కడా లేదు. దాని మూలంగా ముస్లింలో సగభాగమైనటువంటి మహిళలు ఎప్పుడూ కూడా అభద్రతా భావం, ఏ నిమిషం ఏమవుతుందో వాళ్ళ యొక్క జీవితాలు అనేటువంటి ఒక భయాందోళనలో ఉన్నటువంటి ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.